కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమాత్రం అవగాహన లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందిన రామచిలుకలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా లేక ఎన్డీఏ భాగస్వామ్యమా అని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ లేఖలోని అంశాలు పూర్తిగా కాకుండా కొన్ని మాత్రమే బండి సంజయ్ చెప్పారని ఆక్షేపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని పార్లమెంటులో అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి ఉంటే పరువు పోయేదని బండి సంజయ్ అంటున్నారని, పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోతే ఎవరి పరువు పోయిందని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ కుప్పకూలి 8 మంది చనిపోతే బీజేపీ నేతలు ఒక్కరు కూడా మాట్లాడడం లేదంటే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నట్లే కదా అని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. వీరైతే ముఖ్యమంత్రితో మాట్లాడి కాళేశ్వరం మరమ్మతులు చేయించారని డిమాండ్ చేశారు. గోదావరి నీళ్లు ఎక్కడ ఆగకుండా ఆంధ్రకు పోయేటి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వలన కాళేశ్వరం నీళ్లు మొత్తం డైవర్ట్ అయ్యి తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైంది కావడం జరిగింది. ఈ రోజు మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయకపోవడం వలన గత 50 సంవత్సరాలు ఎలా అయితే నీళ్లు పోయినాయో సేమ్ అదే నీళ్లు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకు పోతున్నాయి. అంటే మీ ఆలోచన ఏంది? మేడిగడ్డ రిపేర్ చేయొద్దు, ఆంధ్రాకు సజావుగా నీళ్లు పోవాలన్నట్టే కదా, అంతే కదా. ఒక చిన్న రిపేర్ చేస్తే మళ్ళీ మేడిగడ్డ అక్కడ నీళ్ళు ఆగి లిఫ్ట్ చేసేవాళ్ళం కదా. అంటే ఆంధ్రాకు నీళ్ళు ఓనిస్తున్నారా మీరు అందరు కలిసి? అక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరందరూ నీళ్ళు పోతారా? ఇది తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు మీరు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది. ఢిల్లీలో మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు, తెలంగాణలో మీరు కిషన్ రెడ్డి గారు ఇద్దరున్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు కట్టియండి, ఎవడొద్దన్నాడు? తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టు బండి సంజయ్ 152 మీటర్స్ తోని కట్టిస్తే నీకు బ్రహ్మరథం పడదాం మేము. నీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఇంకా ఆ పైసలు పాపం రేవంత్ రెడ్డి దగ్గర లేవు, నన్ను చీల్చినా కూడా నా దగ్గర రూపాయలు లేదని మాట్లాడతాం కాబట్టి బాధ ఎందుకు పాపం. అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి ఆ డబ్బులు కూడా పట్టుకారా. ఎట్లయితే పోలవరంకి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడుకి,